Chuck, 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 chuck. So, cut, start, cut, start. సో, ఈరోజు ఇట్స్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ టాక్ అనమాట. యాక్చువల్‌గా నేను దీని గురించి చెప్పాలి అని మాత్రం నేనైతే అస్సలు అనుకోలేదు. ఇట్ వాస్ ఆల్వేస్ డీప్ డౌన్ ఇన్ మై హార్ట్. బట్ ఎందుకో వెన్ సమ్‌వన్ కమెంటెడ్ ఆన్ అంటే ఒకరు ఇలా మెసేజ్ చేశారు. సో, ఇలా మెసేజ్ చేసి ఐ మీన్ క్యాంపెయిన్‌లో పాల్గొనమని చెప్పారు. సో, వెన్ ఐ సా ద కంటెంట్ ఆఫ్ ది క్యాంపెయిన్ ఏంటి అంటే ఇట్ వాస్ దెన్ ఐ అండర్‌స్టూడ్ దట్ ఐయామ్ ఆల్సో విక్టిమ్ ఆఫ్ a very big company where they have delayed many offers and they have kept many people under uncertainty. So నేను the very first video in my thing was about this. Actually నేను దాని గురించే చెప్పాలి అనుకున్నాను. But I made it very generalized. ఎందుకు అంటే if I at very start if I specify with uh, my problems then that doesn't look good అనేసి అండ్ ఆల్సో బాధ అనేది ఒక స్పెసిఫిక్ కంటెంట్ నుంచే రాదు కదా, ఒక స్పెసిఫిక్ సినారియో నుంచే రాదు కదా. సో అందుకనేసి ఐ వాంటెడ్ టు ఐ మీన్ సిమిలర్ గ్రీఫ్ అనేది uh, ఎక్కడైనా ఉంటుంది అని నా ఫీలింగ్. ఇట్ వాస్ యా. బట్ ఈరోజు నేనేం చెప్పాలి అనుకుంటున్నాను అంటే స్పెసిఫికల్లీ టు మై కేస్ where XYZ company has given offers to us and it was way back ఒక 2-3 years అయింది. అండ్ ఈ మధ్యలో నేను యూనో they even schedule the onboarding at that time. అప్పుడు ఆన్బోర్డింగ్ కూడా షెడ్యూల్ చేశారు. మరి ఎందుకో ఏంటో తెలీదు. They have never contacted us. They have never made proper communication after a scheduling of the onboarding. But God's grace, I have got another AYB company. Okay, then due to my own misfortunes, I had to leave the company and dealing with certain things that I have to take care of. And ఒక కంపెనీ నుంచి రిజైన్ చేసి వచ్చేసిన బాధ ఎంతగా ఉంది అంటే ఇట్ వాస్ హారబుల్ దో with my consent, with my consciousness, with my struggles, I did resign from one company, but it was the grief was really extremely uh, uh, memorable. Like it not memorable, it was imprinted on my brain, and it took me 2 years to let go of my past. సో ఇలాంటి టైంలో మళ్ళీ మాకు ఫస్ట్లో ఏదైతే ఆన్బోర్డింగ్ ఇస్తాము అని చెప్పారో దే హ్యావ్ అగైన్ కాంటాక్టెడ్ త్రూ ఈమెయిల్స్ like are you interested to join this or available assets, so on, so many questions they've asked. I was like okay, finally something is there in my line అని నేను అనుకున్నాను. ఐ మీన్ ఇట్ వాస్ అ వెరీ క్రిటికల్ టైం. ఆ మెయిల్ వచ్చింది కూడా చాలా క్రిటికల్ టైంలో వచ్చింది. ఇట్ కేమ్ ఇన్ జులై వేర్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఆర్ వెరీ క్రిటికల్ మంత్స్ ఫర్ ది గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్, అందరికీ తెలిసిందే. ఇట్ వాజ్ ఫర్ ద బ్యాంక్ ఎగ్జామ్స్. సో అలాంటి టైంలో ఐ హ్యాడ్ టు wait for this because at first they were regular, like okay 15 days low they were speeding up the things, and it was like speeding up the things అంటే ఎలా కనిపించింది అంటే వాళ్ళు ప్రాసెస్ని స్పీడప్ చేస్తున్నారు, నార్మల్గానే జరుగుతుంది అన్నట్టే ఉంది. బట్ ద మూమెంట్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ద ప్రీ ఓరియంటేషన్ సెషన్ ఆ తర్వాత ఒక్క మాట కానీ ఏమీ రాలేదు.
when the pre-orientation session was happened, it was happened in August. August was where I had four government exams to take up, and in the middle of this, all these chavos, these persons came up and meld within, and it was my concern to ఒక చిన్న హోప్ ఎక్కడైనా వస్తుందేమో మనకి, మనం తెచ్చుకున్నదే కదా మళ్ళీ మనకి ఇస్తున్నారేమో అనే ఒక్క ఇంటెన్షన్ తప్పితే ఏం లేదు అక్కడ. దాని తర్వాత దే వెంట్ మ్యూట్. అంటే మ్యూట్ అయిపోతే మ్యూట్ అయిపోతున్నట్టన్నా చెప్పాలి కదా, బట్ దే హ్యావ్ నాట్ అట్లీస్ట్. అండ్ దాని తర్వాత ఆఫ్టర్ లైక్ సమ్వేర్ అరౌండ్ నవంబర్ ఏదో ఒక సర్వే మెయిల్ అగైన్ దే సెండ్ సర్వే మెయిల్, ఆర్ యూ ఇంట్రెస్టెడ్, విచ్ మేడ్ మీ ఫ్రస్ట్రేటెడ్. లైక్ ఇప్పుడు మాకు మళ్ళీ ఇంకొక క్రిటికల్ స్టేజ్లో ఉన్నాను నేను. ఐ వాజ్ బర్స్టెడ్ విత్ ఆల్ దిస్. అంటే వదిలేసుకుంటున్న ప్రతిసారి దే వాజ్ స్టికింగ్ ఆన్. యునో ఒక ప్రాపర్ కన్సిస్టెంట్ వే ఆఫ్ ఫార్మాట్ లేదు. దాట్ మేడ్ మీ యాంగ్రీ. అంటే ఇస్తున్నాము అంటే ఇస్తున్నామని చెప్పండి, లేదు అంటే లేదు అని చెప్పండి. అది కాకుండా ఏది లేకుండా ఇట్ వాజ్ దే వర్ జస్ట్ కీప్ ఆన్ ఏంటి ఉన్నావా లేదా ఉన్నావా లేదా అని కనుక్కోవడానికే ఈమెయిల్స్ చేస్తున్నారు. అండ్ దట్ టు రెగ్యులర్గా చేసేది కూడా కాదు, ఎప్పుడో ఒక 3 మంత్స్కి 4 మంత్స్కి ఒకసారా. వాట్ ఈస్ దిస్? సో ఎనీవేస్, సో దాని తర్వాత December 3rd నాకు ఒక 10 days ట్రైనింగ్ మెయిల్ వచ్చింది. ఐ వాజ్ లైక్ ఓకే, ఆల్ దీస్ థింగ్స్ వాట్ ఎవర్ దే హ్యావ్ డన్, ఐ ఫెల్ట్ లైక్ యా ఏమోలే వాళ్ళకి చాలా పనులు ఉన్నాయిలే, వాళ్ళు చాలా పెద్ద చేస్తున్నారులే అనుకున్నా. బట్ దాని తర్వాత 10 days తర్వాత దే మేడ్ అస్ మ్యూట్. After 10 days of training, they made us mute. They have to say whether I am passed the assessment or not. కదా. సో బేసిక్గా చెప్పారు ఇట్లా ఉంటుంది అని. బట్ టు బీ ఫ్రాంక్, మాకు ప్రీ ఓరియంటేషన్ సెషన్లో ఇలా 10 days ట్రైనింగ్ ఉంటుందని చెప్పలేదు. దే హ్యావ్ సెడ్ డైరెక్ట్లీ వీ విల్ బీ హ్యావింగ్ 45 days ఆఫ్ ట్రైనింగ్ ఆర్ 4 to 8 weeks ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది అని చెప్పేసి దేవ్ ఎండర్డ్ it. But దాని తర్వాత it's all miscommunication they have done. Everything they have done is miscommunication. సో అందుకని మనం ఏమి ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి ఓకే నాకు ఇలా జరుగుతుంది, నాకు ఇలా జరిగింది అని నేనైతే మొరపెట్టుకోలేను కదా. ఇట్స్ ఆల్రెడీ ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్. అంటే వాళ్ళు కూడా ఒకరిని ఇప్పుడు మీ బ్యాక్లాగ్లో 2022 వాళ్ళు ఉన్నారు అనుకుందాం. ఐఎమ్ ఫ్రమ్ 2022 పాస్డ్ అవుట్ బ్యాచ్. సో అప్పుడు ఇచ్చారు ఆఫర్ లెటర్. సో అప్పుడు ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళు మమ్మల్ని తీసుకోవాలి అనుకున్నప్పుడు దే ఆర్ స్టిల్ ఇంట్రెస్టెడ్ టు హ్యావ్ అన్ ఓపెన్ డిస్కషన్ విత్ అస్ అగైన్. దే హ్యావ్ టు స్పీడ్ అప్ ద ప్రాసెస్. జస్ట్ లైక్ అ నార్మల్ ప్రీవియస్గా ఎలా రిక్రూట్మెంట్ ప్రాసెస్ తీసుకున్నారో అలానే చేయాలి. దే హ్ చేంజ్ దేర్ hiring a structural model, fine. Then where is the speed up things? Where is the consistency? ఒక మెయిల్ చేస్తే ఒక్కరు పలకరు, మెయిల్ చేస్తే ఒక్కరు కూడా పలకరు. అండ్ యా ఏమని చెప్పుకుంటాం, ఎంత చెప్పినా కానీ ఇట్ వాజ్ అగైన్ ఇట్స్ స్టిరింగ్ ఇన్ మై హార్ట్ డీప్ డౌన్. అంటే ఆ బాధ అంతా మళ్ళీ బయటికి వస్తే నేను మళ్ళీ కోలుకోవడానికి కష్టంగా ఉంది కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు డిప్. బట్ నిజం చెప్పాలంటే దే షోడ్ మీ సో మచ్ ఆఫ్ హెల్ప్, నాట్ జస్ట్ టు మీ, మెనీ పర్సన్స్ ఆర్ వెయిటింగ్. జస్ట్ ఒక మెయిల్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఆ మెయిల్ కూడా ఎలా వస్తుందో తెలుసా? ప్లీజ్ వెయిట్ ఫర్ ఫర్దర్ కమ్యూనికేషన్. వాట్ ద, నాకు అర్థం కాదు. ప్లీజ్ వెయిట్ ఫర్ ఫర్దర్ కమ్యూనికేషన్. ఓకే వెయిట్ చేయాలి, ఎంతసేపు వెయిట్ చేయాలి తెలీదు. అండ్ సమ్ టైమ్స్ దే సే ప్లీజ్ వెయిట్ ఫ్రమ్ రెస్పెక్టివ్ టీమ్. ఆ టీం ఎవరో చెప్తే మేమే మెయిల్ చేసుకుంటాం కదా. ఓకే వీ డోంట్ హ్యావ్ ది అథారిటీ టు మెయిల్ దేర్ ఇంటర్నల్ టీమ్, ఫైన్. దే వాంటెడ్ టు consolidate all those internal matters, fine. Then just forward our mail to those respective team and get back a reply, which is a very common sense, రైట్? ద వెరీ కోఆర్డినేషన్. ఒక బయట నుంచి మీరు విప్రోలాగా కనిపిస్తున్నప్పుడు హౌ డస్ దట్ విప్రో షుడ్ లుక్ లైక్? లోపల మీకు ఎంత, ఐ మీన్ లోపల మీకు ఎంతమంది
ఉన్నా గానీ you have a lakhs of employees, right? So they all are different, we all agree, we all are different. But ఒక విప్రో అనే బ్రాండ్ ఆర్ ఏబిసి అనే బ్రాండ్ నుంచి మీరు బయటికి వస్తున్నప్పుడు యు ఆల్ లుక్ సేమ్, యు ఆల్ లుక్ లైక్ వన్ ఎంటిటీ, ఒక యూనిట్ గానే కనిపిస్తారు మాకు. యూ డోంట్ లుక్ లైక్ 300-500 ఆర్ lakhs of different people. We can't assume like that. We assume just as a unit, right? We assume as a one brand that is talking to us. So it has to be your responsibility to coordinate with your internals, with your colleagues, and get back to us. So అలాంటి కమ్యూనికేషన్ కూడా లేనప్పుడు, which is a dreadful, I mean, they keep on hanging people like like a wire which is hanging where it's not been connected to nowhere. What exactly what they're trying to say is, okay, సో మాకు 10 days ట్రైనింగ్ అయిపోయింది. అండ్ that 10 days ట్రైనింగ్ తర్వాత ఒక 3-4 ఎగ్జామ్స్ 5 ఎగ్జామ్స్ పెట్టారు. అండ్ దాని తర్వాత ఇన్ ద మిడిల్ ఆఫ్ ద సెషన్ వన్ ఆఫ్ ది పర్సన్ రిప్రజెంటింగ్ ఫ్రమ్ రిప్రో సెడ్ దట్ you will, if you pass this exams, then you will go into the next training. Fine, everything is good. You know what, అసలు పాస్ అయ్యామా ఫెయిల్ అయ్యామా కూడా చెప్పలేదు. Till now, there is no update whether we are in a situation, are we in the hiring process? I've asked them. No, there was no response from them. No such single response. అంటే ఏమనుకోవాలి? So, of all these, it's been like ఒక 1.5 months అవుతుంది. There is no communication again from them heard back to me. అసలు ఎంత ఇదిగా ఉంది అంటే, అట్ ఫస్ట్ వి యూస్ టు వెయిట్, ఇప్పుడు ఇస్తాడేమో, నెక్స్ట్ రోజు ఇస్తాడేమో, ఆ నెక్స్ట్ రోజు ఇస్తాడేమో, ఓకే ఈరోజు హాలిడే ఉంది కదా ఆ నెక్స్ట్ రోజు ఇస్తాడేమో, బికాస్ డిసెంబర్ వీ హ్యాడ్ రైట్. సో ద హాలిడే సెషన్స్ అండ్ పొంగల్ సెషన్స్ వీ నెవర్ నో వాట్ దే ఆర్ డూయింగ్. అట్లీస్ట్ ఒక కమ్యూనికేషన్ కూడా లేదు. ఐ థింక్ యా వెన్, and I've seen people having their 5 core values saying communicating, building trust, and all such in one of their 5 principles. I was like, wow, you are missing everything that you have said. అంటే ఇట్స్ జస్ట్ లైక్ ఒక గుర్తు చేసుకోవడానికి, ఓకే వీ హ్యావ్ టు ఫాలో దిస్ బట్ వీ వోంట్ ఫాలో దిస్ అని చెప్పేసి. బట్ ఎనీవేస్, it's not ante idoka ఆవేదన. It's not like I wanted to go against this company and say okay this is not worth all. కాదు, you know how many years many people were waiting, ఎంత మంది వెయిట్ చేస్తున్నారో తెలుసా అసలు? You know how many sleepless nights I spent? No, no one knows it's not a choice, it's the agony, and it's just the fire they have left in us. And they don't even have the intended to mail back, or a proper communication ledu, whether you are in or whether you are out. What is it? And the reason why I've been saying this all is, I've seen the campaign going on, and I wish all the best to the team that's been doing uh, all this. And ఒక bravery kavali, like it's not easy to come up, because we all have a little fear in us. And ఏంటి అంటే, నేను ఇలా కమెంట్ చేస్తే నాకు నా నా జీ నా నా జాబ్ని ఇన్వాలిడ్ చేసేస్తారేమో అని ఒక ఇది ఖచ్చితంగా ఎవరికో ఒకరికి ఉంటుంది. వి ఆల్ పుట్ అవర్ సెల్ఫ్ ఫస్ట్, నో మ్యాటర్ హౌ మచ్ crushed we are. But they all made people to come forward and speak their concerns. And yet we see many comments who are acting as if they all these um, you know ఈ ఈ పెయిన్ అంతా ఇట్స్ జస్ట్ లైక్ నథింగ్ అని చెప్పే కమెంట్స్ కూడా చూసాను నేను. ఇట్స్ జస్ట్ దట్ యా జస్ట్ మూవ్ అహెడ్ అనే కమెంట్స్ కూడా నేను చూసాను. ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఇట్స్ అండ్ ఎలా అంటే ఇట్స్ జస్ట్ లైక్ లూజింగ్ అ పార్ట్ ఆఫ్ యూ, ఇట్స్ లూజింగ్ అ పార్ట్ ఆఫ్ ది లవ్డ్ వన్స్. అంటే ఒక 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 మనిషిని పోగొట్టుకునేంత బాధ ఇలాంటి సిచ్యువేషన్స్. ఇట్స్ నాట్ దాట్ ఈజీ టు డీల్ విత్.
కొన్నిసార్లు నాకు అనిపిస్తూ ఉంటుంది. దే ఆర్ ప్లేయింగ్ విత్ ది మైండ్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ మైండ్స్ ఆఫ్ ది జాబ్ సీకర్స్ అని చెప్పేసి. But that this is the only, I mean, yeah, um, I felt so uneasy without talking about this after after the campaign was you know, opened. And ఏంటి అంటే they have said it's not about onboarding delay. It's they have said that all the backlog pending offers are honored in the end of the quarter three. It's just like they are throwing at our face. అంటే ఒక థర్డ్ పార్టీ నుంచి మేము తెలుసుకోవాలా, లైక్ వెదర్ వీఆర్ రిజెక్టెడ్, వెదర్ వీఆర్ సెలెక్టెడ్ అని చెప్పేసి. డోంట్ వీ హ్యావ్ ది అథారిటీ, ఆర్ డోంట్ యూ హ్యావ్ ది అథారిటీ టు జస్ట్ మెయిల్ us వెదర్ వీఆర్ సెలెక్టెడ్ ఆర్ వెదర్ వీఆర్ రిజెక్టెడ్? అసలు ఇంతనా? ఒక రిజెక్షన్ కి కూడా దే టేక్ 1 year ఆఫ్ టైమ్ అండ్ సే హే యు ఆర్ రిజెక్టెడ్ అంటే ఎట్లుంటుందో తెలుసా? డూ యూ నో ద పెయిన్, ఆర్ డూ యూ అండర్స్టాండ్, ఆర్ యూ ఇన్ దట్ సిచ్యువేషన్? నాకు అస్సలు అర్థం కాదు వీళ్ళు ఎలాంటి ఆ, ఇది కమోషన్ సృష్టించారో తెలుసా. ఇట్స్ I'm really sorry if there are some mistakes in my English language, but I don't know. ఎలా తెలుగులో చెప్పాలో ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు నాకు. But yeah, if my voice raised a bit, really sorry about that. It's personally my video to talk about my feelings, and it's completely fine if you don't agree with this. And it's not that easy to come out of the grief, and not everyone are that enthusiastic and that అంటే నెవర్ గివ్ అప్ సిచ్యువేషన్ లో ఉండే స్టేజ్ లో అయితే మేము లేము. ఇట్స్ లైక్ we went beyond all this. We went beyond all this of all these years. And ఇన్ని ఇయర్స్ కథని నేను జస్ట్ ఒక కొన్ని మినిట్స్ లోనే చెప్పేస్తున్నాను. ఇట్స్ జస్ట్ దట్ ఐ డోంట్ వాంటెడ్ టు స్పెండ్ మచ్ ఆన్ దిస్, ఎందుకంటే ఎక్కువ దీని గురించి మాట్లాడుకుంటూ ఉంటే it stirs the uh, residue again. సో అందుకని చెప్పేసి ద ద ద ద థింగ్ ఈజ్, నేను రిజైన్ చేసిన నా కంపెనీకి ఐ ఫెల్ట్ లైక్ ఇట్స్ నాట్ జస్టిఫైడ్ విత్ దిస్. ఓకే. అంటే ఇట్స్ అ పర్సనల్ సిట్యుయేషనల్ ఫర్ మీ. బట్ ఏంటి అంటే అప్పుడు ఉన్న ఆ ఆ గ్రీఫ్ నుంచి బయటకు రావడానికి ఇట్ టుక్ మీ 2 years. అండ్ నౌ దీస్ పీపుల్ మేడ్ అనదర్, దే మేడ్ మీ ఫీల్ లైక్ ఐ లాస్ట్ వన్ ఆఫ్ ద ప్రీషియస్ థింగ్స్ ఇన్ మై లైఫ్. అండ్ ఐ డోంట్ నో ఎప్పుడు కోలుకుంటానో కూడా ఐఎమ్ నాట్ షూర్, బట్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్. యా, all that matters is we have to leave. We have to leave కదా. సో అందుకని చెప్పేసి yeah. But anyone who, yeah, I just don't have anything to say about. Sorry. Thank you. Thank you so much for hearing my pain. And don't share it. It's just mine. It's just mine to all. Who knows? ఒకవేళ నన్ను తీసుకుంటే, సీ దట్ పిచ్చి హోప్ ఉంటుంది చూడండి, లైక్ విల్ దే టేక్ మీ అగైన్ అని చెప్పేసి. డీప్ డౌన్ సమ్వేర్ we just feel like things will come to us అనేసి. That's about it. Yeah, I don't know. Yeah, but it's not just going against them. It's just the the inconsistency they had, and they are not following the principles that they have set. So, and they, with that particular things, whatever they have done, they crushed many people's lives and many people's dreams. Yeah, that's about it. And really, thank you so much for listening. But I request, don't share this. Really, really, don't share this. Um, I don't know if my channel will be a hit or what, but just don't share it. I'll make it private if I get the job in the Wipro. I'll make this video private. But if I don't get
I don't know. I'll just keep it. Oh, yeah. But again, once again, thank you so much. Thank you so much for listening.